ఇందాక నేను చెప్పినట్టు కొత్తకో వింత పాతకో రోత అన్నట్టు 10 ఏళ్ళు మనం చూసి మరి తర్వాత ప్రజలకు కూడా కొద్దిగా బోరుగొట్టినట్టుంది, కొత్తదనం కోరుకున్నారు. కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు, కానీ ఈయన ఎవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు. ఓటేసిన తర్వాత ఇవాళ 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికలంటూ వస్తే, ఇవాళ ఈ రోజు గనక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది వాస్తవం. కానీ మన రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతరత్న పెద్దలు, చాలా ముందు చూపు గల పెద్ద మనిషి, దార్శనికుడు, గొప్పవాడు, ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతికెక్కిన డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఇంత అరాచకం చేసే వాళ్ళు ఉంటారని పాపం ఆయన ఊహించలేదు. ఎందుకంటే మాట ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి మరి ఆ గ్యారంటీలన్నింటినీ పొందబెడతారని చెప్పి పాపం ఆయన కూడా పెద్ద మనిషి, ఇంత నీచమైన రాజకీయం ఉంటుందని చెప్పి ఆయన కూడా ఊహించలేదు. అందుకే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ పెట్టలేదు. కొన్ని దేశాల్లో ఉంది. రీకాల్ అంటే ఏంటి? ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే తిరిగి అధికారం లాక్కునే అధికారం ప్రజలకే ఇచ్చేదే రీకాల్. అది పాపం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారని ఊహించలేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి మనకు మరొక 3 ఏళ్లు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు కూడా మరొక 3 ఏళ్లు, మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈరోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది.